పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు, గౌరవనీయులు సిద్ధార్థనాథ్ గారు, ఈరోజు వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదే మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. అదే మరి ప్రత్యేకంగా రైతు సోదరి సోదరమణులకి ఎవరైతే ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ప్రధాన కారణమైన రైతులందరికీ కూడా చేతులెత్తి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక సంవత్సరం కంటే మునుపు మనం ఇదే ప్రదేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సంవత్సరం లోపల మనం ఎన్నో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటూ తాత్కాలిక రాజధాని కూడా మొన్ననే దసరా సందర్భంగా ప్రారంభించుకున్నాం. మామూలుగా మనందరం హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా, చట్టంలో హక్కున్నా, కాదు ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలి, ఇక్కడి నుంచి చేస్తేనే మీకు న్యాయం జరుగుతుందని 2.5 సంవత్సరాల కంటే ముందే మన దగ్గరకు వచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దీనికి సహకరించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక సుదినం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిటీకి, రాజధాని నగరం ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వేశాం. అదే మరిగా 7 రోడ్లు మొత్తం మెయిన్ రోడ్ నుంచి నేషనల్ హైవే నుంచి కనెక్టివిటీ కోసం రాజధానిలో ప్రధానమైన రహదారులు 7 రోడ్లు కూడా దగ్గర 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకో పక్కన విజయవాడలో 500 కోట్ల రూపాయలతో స్టామ్ వాటర్ కూడా ఫౌండేషన్ వేశాం. ఇది కాకుండా గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 503 కోట్ల రూపాయలతో ఇక్కడి నుంచే మనం ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ 4 కార్యక్రమాలు ఈ యొక్క రాజధానికి ప్రధానం, చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి కానీ పూర్తయితే దీనికి ఒక షేప్ వస్తుంది, కొంతవరకు ఒక పయత్న ప్రకారం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు వస్తుంది. ఈరోజు ఇక్కడే మీ అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఈ ఫంక్షన్లో ఏం జరుగుతుంది, ఏమి హామీ ఇస్తారని కూడా అందరూ వాచ్ చేస్తున్నారు. అదే మాదిరిగా ఆ రోజు మనకు అన్యాయం జరిగింది, మామూలు అన్యాయం కాదు. ఆ రోజు జరిగింది చూస్తే హేతుబద్ధత లేని విభజన, కట్టుబట్టలతో అప్పుతో మనం ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆనాటి పరిస్థితి 59.32% ఉండే జనాభాకి మన ఆదాయం చూస్తే 47% కంబైన్డ్ రాష్ట్రంలో. అక్కడి నుంచి మనకు రాజధాని లేదు, విద్యా సంస్థలు లేవు, ఇంకా ఇండస్ట్రీస్ లేవు, సమీప దూరంలో ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఒక మనోధైర్యంతో ముందుకు వచ్చాం. ఆ రోజు నేను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఎన్నికల హామీలు ఇచ్చాం. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే లోకసభలో చాలా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు రాజ్యసభకు బిల్లు వచ్చింది. ఇప్పుడే అరుణ్ జైట్లీ గారు చెప్పారు, ఆ రోజు గట్టిగా పోరాడింది సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇద్దరే ఎంపీలు ఉన్నారు మనకు. రాజ్యసభను స్తంభింపజేశారు. అలాంటి సమయంలో వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు ముందుకొచ్చి ఆనాడు పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న అరుణ్ జైట్లీ గారు
మనకు అండగా నిలబడిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు వీళ్ళ ప్రయత్నమే ప్రత్యేక స్టేటస్ ఇస్తామని ఆనాడు పార్లమెంట్లో కమిట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను విసిగిపోయాను. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి, అన్యాయానికి. అందుకే ఆ రోజు నేను చాలా బాధపడితే, కానీ సమయస్ఫూర్తిగా అక్కడుండే మన నాయకులు గట్టిగా మాట్లాడి ఒక హామీని రాబట్టగలిగారు. ఆ హామీని ప్రత్యేక హోదా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు వెంకయ్య నాయుడు గారు ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ గారు మొదటి నుంచి కూడా మనకు సహాయపడ్డారు. అందుకనే ఈరోజు మనం కొంతవరకు నిలదొక్కున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈరోజు ఒకసారి చూస్తే ఆ రోజు జరిగిన అన్యాయానికి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి తిరిగి కోలుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ మాటే కేంద్రంలో మన నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేశాను. ఈరోజు దెబ్బతినున్నారు. బాగా అగమ్య గోచరంలో ఏం చేస్తే మళ్ళా కోలుకుంటామని అధైర్యపడే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఆ రోజు మీరు పార్లమెంట్లో పోరాడారు. ప్రధానమంత్రి గారు కానీ నేను కానీ ఎన్నికల సమయంలో మీ అందరికీ చెప్పాం, న్యాయం చేపిస్తామని చెప్పాం. ఆ న్యాయం చేయడం కోసం ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం తప్ప నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో మీకు అన్యాయం జరిగే పరిస్థితి లేదు. మన రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎవరైనా మనకు సహకరిస్తే వాళ్ళని అభినందించాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు మీరు చూస్తే అరుణ్ జైట్లీ గారు మనకు అండగా ఉండి చాలా కార్యక్రమాల్లో మనకు దోహదం చేశారు. ఒక విషయం మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు, ఈ పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుడు పని చూస్తే కనీసం 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో ఉన్నాయి. కనీసం ఆ 7 మండలాలు మనకి ఇవ్వలేదు. ఆ రోజు కానీ ఆ 7 మండలాలు మనకు రాకపోతే ఈరోజు పోలవరం కలగా మిగిలిపోయేది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేబినెట్లో ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆ 7 మండలాలు మనకిచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈరోజు మీరు చూస్తే ఏదైతే పోలవరం ప్రాజెక్టు కోసం ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. 100% కేంద్రమే భరిస్తుంది. విభజన జరిగిన రోజున ఎంతైతే డబ్బులు కావాలనో అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే వరకు ఇది నేషనల్ ప్రాజెక్టుగా పెట్టి మొత్తం డబ్బులన్నీ నబార్డు ద్వారా ఇప్పిస్తామని మనకు ఒక హామీనే కాదు, ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఈరోజు పోలవరం మనందరికి వరం. అలాంటి ప్రాజెక్టు కలగాకుండా నిజమైందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్ల, అదే మరి అరుణ్ జైట్లీ వల్ల సాధ్యమైంది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, రాష్ట్ర ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైనది స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో మన నాయకులు పట్టుబడ్డారు. అరుణ్ జైట్లీ గారే దాన్ని లీడ్ చేశారు. కానీ ఈరోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. కానీ ప్రత్యేక హోదాకు ఏవైతే వస్తాయో తూచా తప్పకుండా అన్ని వస్తువులు ఇస్తామని కేంద్రం ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆ రోజు బైఫర్కేషన్ సమయంలో ఏవైతే పెట్టారో అవన్నీ చెప్పారు. అదే మరిగా
ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదాలో మీకు వచ్చేటివన్నీ కూడా తూచా తప్పకుండా ఒక్క పైసా కూడా మీకు నష్టం రాకుండా భర్తీ చేసే బాధ్యత నాదని ఆ రోజు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా దీన్ని అధ్యయనం చేశాను. ప్రత్యేక హోదా వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం పెట్టే పథకాల మీద 90% గ్రాంట్ వస్తుంది. 10% మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు వారు చెప్పింది, ఆ 30% వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ 30% వ్యత్యాసం మేము డబ్బులు ఇస్తాం. ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ ద్వారా పూర్తిగా మీకు డబ్బులు ఇస్తాం. ఆ అప్పు మేము తీసుకుంటాం. మీరు అందులో ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ప్రత్యేక హోదా వల్ల ఈఏపీ ప్రాజెక్టులు కూడా 90-10% వచ్చే అవకాశం ఉంది. మనం గడిచిన 5 సంవత్సరాల్లో కొంత డబ్బులు డ్రా చేశాం. ఎంతైతే డ్రా చేశామో అది కూడా ఇమ్మని నేను కేంద్రాన్ని కోరానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఇవన్నీ ఒప్పుకుంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ కొంతమంది మాట్లాడుతున్నారు. నేను వారిని నేరుగా అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరం. అదే సమయంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ వ్యత్యాసం ఏమీ లేనప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకుంటే నష్టం ఏంటని అడుగుతున్నాను. 2 సంవత్సరాల 4 నెలలు అయింది. రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇప్పటికే కాస్తో కోస్తో మనం లాదుకుని మనం ముందుకు నిలదొక్కోగలిగాం. అవసరమైనప్పుడు నిధులు కావాలి. అవసరమైనప్పుడు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళు చెప్పేది ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయని. ఇది వాస్తవం కాదు. నేను ఆ విషయమే అడిగాను. ఎక్కడున్నాయో చెప్పమన్నాను. కానీ అది చెప్పకుండా కావాలని మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నారు. నేను ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకానికి ఒకటే కోరుతున్నాను. వీలైతే కేంద్రాన్ని మెప్పించి గట్టిగా అడిగి కూడా మన రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం అనునిత్యం ప్రయత్నం చేస్తాను తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఎక్కువ డబ్బులు వస్తే నాకే కష్టాలు తగ్గుతాయి. ఈరోజు కష్టాలున్నాయి. కానీ ఈ కష్టాలు శాశ్వతం కాదు. కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ లో పెట్టిన విషయాలే కాకుండా బైఫర్కేషన్ బయట ఉండేది కూడా చాలా విషయాల్లో మనకు సహకరించారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం డెఫిసిట్ ఫైనాన్స్ అడిగాం. ఏదైతే 2014-15 సంవత్సరంలో దగ్గర మన ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. అప్పటికి 14వ ఆర్థిక సంఘం రాలేదు. దానిపైన మనం అడిగినప్పుడు ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మనం ఆ రోజు అడిగింది ఎక్కువగా అడిగాం. 16,000 కోట్లు అడిగాం. 7,000 కోట్లకి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నారు. కానీ ఇంకా ఎక్కువ ఇవ్వండి, మాకు కష్టాలున్నాయని చెప్పాం. అదే మరి రాజధాని కోసం విజయవాడలో స్టామ్ వాటర్ డ్రైన్ కి 500 కోట్లు ఇచ్చారు. గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 500 కోట్లు ఇచ్చారు. రాజధానికి 1,100 కోట్లు ఇచ్చారు. ఇంకా 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని ముందుకొచ్చిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరాను. ఇప్పుడే అరుణ్ జైట్లీ గారితో ఒక మీటింగ్ పెట్టుకుని మన ఇబ్బందులన్నీ చెప్పాం. మనకు రావాల్సిన ఏవైతే నిధులున్నా ఇవే కాకుండా ఇంకా ఏమేమి ఇచ్చి ఎట్లా ఆదుకోవాలని ఆదుకోమని అవి కూడా కోరానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ రైతులున్నారు, క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి. మీరు ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వాలపై ఉండే నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ భూమి ఇచ్చారంటే మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకనే మీరు అమ్మే భూముల్లో క్యాపిటల్ గెయిన్స్ అన్ని
ఎగ్జామ్ చేయమని కేంద్ర మంత్రి గారిని అడిగాను. ఈరోజు ఒక రాజధాని, ఒక అవకాశం, ఒక కొత్త రాజధాని, కేంద్రం రాష్ట్రం ఈ రాజధానిని ఒక బ్రహ్మాండమైన రాజధానిగా నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది. దానికి కూడా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైనా ఎగ్జామ్షన్ కానీ, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ఇంకో పక్క సర్వీస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ, మనం చేసే అప్పుల మీద ఎక్కడైతే వీరినంత వరకు బాండ్స్ అవన్నీ ఇచ్చి మనల్ని ఆదుకోమని చెప్పి కోరుతున్నాను. బ్యాక్వర్డ్ ఏరియా కోసం 1050 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా ఒక 1050 కోట్లు ఇస్తామని ముందుకు రావడం జరిగింది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లో కూడా మీరు చూస్తే కొన్ని వచ్చాయి. 7 జిల్లాలకు ఇచ్చారు. కానీ ఇంకా కొన్ని కావాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఒక లిస్టు పంపిస్తున్నాం. దానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడో రానన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్సిటీ కానీ, ఇంకో పక్క ఐఐఎం కానీ వచ్చింది. అదే మాదిరిగా వెస్ట్ గోదావరి ఎన్ఐటి వచ్చింది. ఇక్కడే అగ్రికల్చర్ యూనివర్సిటీ, పక్కనే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. తిరుపతిలో ఐఐటి, అదే మరి ఐజర్ వచ్చాయి. అదే మరి కర్నూలులో మీరు చూస్తే పెద్ద ఎత్తున ఈరోజు త్రిబుల్ ఐటీ వచ్చింది. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు పాస్ కావాల్సిన అవసరం ఉంది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారే వచ్చి కస్టమ్స్ ఎక్సైజ్ కోసం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అనంతపూర్లో ఫౌండేషన్ వేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తా ఉంది. ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఎయిర్పోర్ట్లు అయితే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎక్స్పాన్షన్ కోసం ముందుకొచ్చారు. మనం కూడా భూమి ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కొన్ని, అదే మరి అన్ని ప్రమాణాలని ఇంప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే మీ అందరి తరపున కోరాను. విశాఖపట్నంలో రైల్వే జోన్ రావాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. నాకు నమ్మకం ఉంది. అది కూడా తొందరలో ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మెట్రో అయితే విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దుగ్గిరాజపట్నం పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. హెచ్పిసిఎల్ ఉంది. మొన్నే 62,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో, కాకినాడలో రిఫైనరీ ఇవన్నీ పెడతామని ముందుకొచ్చారు. అవి కూడా కన్సర్న్ మినిస్టర్ అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చింది. రోడ్ల విషయంలో పెద్ద ఎత్తున ముందుకు పోయాం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1-2 కాదు, చాలా ఇష్యూస్ ని మనం పరిష్కారం చేసుకోగలిగాం. అయితే మన సమస్యలు ఇంకా బోలెడన్ని సమస్యలున్నాయి. కష్టాల్లో ఉన్నాం. నేను అందుకనే మీ అందరి తరపున ఇక్కడుండి పెద్దలందరినీ కోరుతున్నా. ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. You are very kind enough towards us from the beginning. Wherever there is a possibility, you are giving helping hand. But if you see our problems, we are having enormous problems are there, including you are seeing today, it is barren land. Now we have to construct capital, temporary capital we have started recently. Now we are going to operate from here itself. In the acts that they have given 10 years for us to be in Hyderabad. But we thought it is wise decision to come over here. From here we want to have our own governance. That's why temporary secretariat we have established. Even deficit finance, even other issues, you have helped us. Even Polavaram, you have done your best. I am very happy. Yesterday Polavaram was a dream. Today it is a reality. I am thanking you for extending that cooperation. I really, everybody has to గట్టిగా చప్పట్లు కొట్టి అరుణ్ జైట్లీ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిన దానికి. సేమ్ థింగ్ సార్, వాట్ యూ హ్యావ్ గివన్ టుడే స్పెషల్ స్టేటస్. నౌ స్పెషల్ స్టేటస్ ఇస్ బికమింగ్ ఏ
big sentimental issue for all of us. Now you are very, very kind enough to came with an alternative, that is special package. You have given very clear assurance, even without compromising anything, what all benefits you are going to get through special status, you will extend all the benefits through special package. Really, I am thanking for you for that also. And also, other industrial incentives, everything you are giving, sir. What I am saying, we are in problem. Congress party has done so much of injustice to us. Not only injustice, they have done humiliation also for us. There are wounds. It is not even today, even there is a injury, if you hit, automatically pain will be more. That is the situation for our people. I am very happy, sir, for your kind words that the government is going to do its best. We are trying our best with the limited resources. We are doing wherever it is possible, and also so much of work we have done. Ultimately, sir, today, before public, you have assured us again. I am very happy. I am thanking you, sir. What I am requesting in the near future, you have to bring some legal sanctity for that. And also, if you can extend all the cooperation, we will, I am assuring, sir, Andhra Pradesh is one state, very dynamic state. We will contribute for the national building. If Andhra Pradesh will develop, automatically nation also will develop, and Government of India is going to get more revenue resource also. For this, sir, again and again, with our hands today, you have laid the foundation for the administrative capital. It is very auspicious, sir. There is very good rain also. I really appreciate you. You brought rain also for us. Recently, we had a very big problem. If you see people, sir, so much of confidence, even there is rain, nobody is leaving this meeting. That is the confidence they are having. Sir, we have to keep that confidence. I am requesting you, I am thanking you, Government of India, and also Honorable PM, and also especially Finance Minister, sir, you are the main responsible for all these things. Even our Venkaiah Naidu from the beginning is following it up. I am thanking him also, apart from our ministers and MPs, sir. With this, Malli, sir, this Deepavali, you brought some good news, and also you assured us for happy Diwali. Day after tomorrow, Diwali, sir. We are going to celebrate in a big way Diwali, and I wish all the best, sir, best wishes for Diwali. Happy and prosperous Diwali for you and for the nation. అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి నమస్కారాలు. ఏదైనా అద్భుతమైన విషయం జరుగుతున్నప్పుడు, ఒక మంచి ప్రజా సంక్షేమమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేవతలు పూల వర్షాన్ని కురిపిస్తారని పురాణాలు చెప్పాయి. అయితే సాక్షిభూతంగా ఇప్పుడు ఈ పెద్ద వర్షం అమృత వర్షిణే మన మీద కురుస్తోంది. చల్లదనాన్ని, చక్కటి నీటి వనరుల్ని, సుభిక్షమైనటువంటి ఈ ప్రాంతాన్ని పంట చేలతో సుభిక్షంగా కొనసాగాలనేటువంటి ఈ కాన్సెప్ట్ తో జరుగుతోంది. దయచేసి అందరూ, వర్షం ఉంది, మనం పెద్ద ఇబ్బంది పడాల్సింది లేదు. తడిస్తే తడుస్తాం, అంతకన్నా ఏమీ కాదు. కాస్త ఓపికగా ఉండండి దయచేసి. ప్రజలందరికీ మనవి, మనం మహా అంటే ఒక కాసేపు స్నానం చేసినంత అనుకోండి, అంతకన్నా ఏమీ లేదు. ఈరోజు మీరు స్నానం చేశారు అనుకోండి, దయచేసి ఎలాంటి తొట్టుపాటుకు గురి కాదు. ఎవ్వరు కూడా ఉన్న చోట్లలోంచి కదలటం లేదు సార్. అందరూ కుర్చీలు తలపైన పెట్టుకుని ఆ వర్షాన్ని చక్కగా ఆనందిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఎంత మంచి వర్షం వస్తోందంటే, ఎంత చల్లగా మట్టి వాసనతో కూడినటువంటి అపురూపమైనటువంటి వర్షం ఇది అందరినీ ఆనందానుభూతుల్లో ముంచివేస్తుంది. నిజంగానే తడుస్తున్నాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ చిన్న ఇబ్బంది ఏటో తగ్గిపోతుంది. మరి ఇప్పటి వరకు కూడా మరి రాజధానికి భూములు ఇచ్చినటువంటి వారికి కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
నీరు లేక గొంతెండిపోతున్నటువంటి నోళ్ళకి ఈ చల్లటి అమృతమైనటువంటి ఈ వర్షం చక్కటి ఆనందాన్ని, తాగునీటిని, సాగునీటిని, భూగర్భ జలాలు పెంచుకోవటానికి మనం ఎంతో కష్టపడుతున్నాం. మనకు ఎటువంటి కష్టం లేకుండా వరుణ దేవుడు ఎంతో ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉన్నాడు. అమృతం చినుకులుగా రాలుతోంది. మనందరిపైన చల్లటి ఆశీస్సులు అందుతున్నాయి. పువ్వుల వర్షంతో ఆ దేవతలు మనల్ని కరుణించారు అమరావతి నిర్మాణం కోసం. Request to honorable ministers of state, please wait here. Your vehicles will be immediately arranged.